హలో వ్యూయర్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను కొన్ని కొత్త ప్రోడక్ట్స్ కొన్నానండి. వాటిని నేను గత 1 మంత్గా వాడుతున్నాను. నాకు చాలా బాగా అనిపించాయి, చాలా యూస్ఫుల్గా అనిపించాయి. మీ అందరితో కూడా ఇది షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ప్రోడక్ట్స్ యూస్ఫుల్గా అనిపిస్తాయి మీకు కూడా. సో స్టార్ట్ చేద్దాము. నేను కోవిడ్కి ముందు మన ఈషా ఫౌండేషన్ అంటే సద్గురు జగ్గి వాసుదేవన్ తెలుసు కదండి అందరికీ, వాళ్ళ షాప్లోంచి ఒకటి ఇది కొన్నానండి, ఆరతి చేసేది. సో నాకు ఈ ప్రోడక్ట్ బాగా నచ్చింది. ఈ కొని ఆల్మోస్ట్ 5 years పైన అవుతుంది నేను దీన్ని వాడుతున్నానండి. సో ఇది ఏకారతి చేసుకోవచ్చు దీంట్లో. దీని అడ్వాంటేజెస్ అప్పుడు నాకు బాగా ఎందుకు నచ్చాయంటే, ఇప్పుడు ఇది మనం మామూలుగా ట్రెడిషనల్గా వాడుకునేది ఏకారతి. సో దీనిలో ఏమవుతుందంటేనండి, ఇక్కడ వెలుగుతూ ఉంటే ఇది కాడంతా వేడిగా వచ్చేస్తుంది. ఎక్కువ వేసామనుకోండి ఇందులో మన కర్పూర బిళ్ళలు కానీ ముద్ద కర్పూరం కానీ, ఇది కాడ వేడి వచ్చేస్తుంది. సో దీనికి మళ్ళీ కింద మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలి అలాగనమాట. సో ఇదేమో ఇది నేను ఈషాలో కొన్నది. ఇదేమో ఇక్కడ వేసుకుంటే ఇప్పుడు కర్పూర బిళ్ళలు రౌండ్గా ఉంటాయి. ఇందులో నుంచుకోండి ఒక్కొక్కసారి దొర్లుతాయి. మనం గట్టిగా తిప్పామనుకోండి ఇలాగా ఒక్కొక్కసారి దొర్లే ఛాన్సెస్ ఉంటాయి. అయినా కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఇది కాడ వేడెక్కిపోతుంది. ఇదనుకోండి, దీనికి చూడండి ఇలా 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 ఇచ్చారు. సో దీనిలోంచి కర్పూర బిళ్ళలు బయటికి రావు. అలాగే దీనికి ఇది చెక్కది ఇలా ఇచ్చారు వాళ్ళు, హ్యాండిల్ పట్టుకోవడానికి. సో మనం ఆరతి చేసేటప్పుడు ఎన్ని బిళ్ళలు వేసుకున్నా, ముద్ద కర్పూరమైనా సరే ఎంత ముద్ద వేసినా కూడా చేతికి ఎటువంటి మనకి సెగ రాదు, వెనక్కి చక్కగా ఇలా తిప్పుకోవచ్చు మనం. సో ఈ ప్రోడక్ట్ నాకు చాలా యూస్ఫుల్గా అనిపించిందండి. సో అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ఈషా వాళ్ళ షాప్కి వెళ్తే ఏవైనా మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయా, యూస్ఫుల్గా ఉండేవి అంటే మంచివంటే యూస్ఫుల్గా ఉండేవి అని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. సో దీనికి కూడానండి ఇలా స్టాండ్ లాగా ఉంది. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో పెట్టాలి, డైరెక్ట్గా మనం నేల మీద పెట్టకూడదు కదా, వేడిగా ఉండేది పూజ అయ్యాక. సో దీనికి అలా ప్లేట్ అయినా ఉండాలి. దీనికి అట్లాంటిది ఏమీ అవసరం లేదు. దీనికి ఇలా స్టాండ్ ఉంది, చక్కగా ఇలా మనం పెట్టేసేయచ్చు. సో అప్పటి నుండి నేను ఇంకేమైనా మంచి ప్రోడక్ట్స్ అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాము మేము ఈషా షాప్కి. సో ఏమైనా నాకు యూస్ఫుల్గా ఉండే ప్రోడక్ట్స్ ఉంటాయా అని నేను ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాను. సో ఈసారి వెళ్ళినప్పుడు అంటే కార్తీక మాసం స్టార్ట్ కాకముందర వెళ్ళాము. అలా మామూలుగా మేము అక్కడ మీకు తెలిసే ఉంటుంది, జూబ్లీ హిల్స్లో మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వీళ్ళది మహాముద్ర అని రెస్టారెంట్ ఉంది ఈషా వాళ్ళది. సో అక్కడికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము మేము, లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ. సో షాప్ కూడా దానికి అటాచ్ అయ్యే ఉన్నది. సో వెళ్ళినప్పుడల్లా మేము షాప్లో ఏమైనా మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయని చూస్తూనే ఉంటాము. మిగతా ప్రోడక్ట్స్ చాలానే కొన్నాను, క్లాత్స్ అవి బ్యాగ్స్ కూడా ఎప్పుడు కొంటూ ఉంటాను నేను. సో ఈసారి నాకు నచ్చింది కొన్ని ప్రోడక్ట్స్ దొరికాయి. సో ఈ ప్రోడక్ట్స్ నేను వాడాక అయితే చెప్తే బాగుంటుందని నేను కొంచెం ఈ ఆల్మోస్ట్ ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ కాకముందు నుంచి నేను వాడటం స్టార్ట్ చేశాను, ఒక 1 week ముందు నుంచి. ఇప్పుడు కార్తీక మాసం అయిపోవడానికి వచ్చింది. సో ఇప్పుడు స్టాక్ ఉందో లేదో కూడా తెలియదు, కానీ నేనైతే కొని తెచ్చుకున్నాను. ఇందులోంచి ఫస్ట్ నేను కొనుక్కున్నది ఈ దీపం అండి. చూడండి, మన మట్టి పిరమిడ్ ఉంటుంది కదండి, ఈ షేప్లోనే ఉందండి ఈ దీపము. సో ఇలాంటివి నేను 4 కొనుక్కున్నానండి. నాకు ఇవి బాగా నచ్చాయి. నేను కార్తీక మాసంలో కొత్త దీపాలు ఎలాగో కొంటూ ఉంటాం కదండి, మనం మట్టి పిరమిదలు ఉంటాము ఎలాగో, వాటితో పాటు ఇవి కూడా కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇవి యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. నూనె చక్కగా ఉంటుంది. ఇందులో ఒత్తి వేస్తే ఉదయాన్నే వేస్తే రోజంతా చాలా బాగా వెలుగుతున్నాయండి. మధ్యాహ్నానికి ఒకసారి కొద్దిగా నూనె రీఫిల్ చేస్తుంటే సాయంత్రం రాత్రి వరకు చాలా బాగా వెలుగుతున్నాయి ఇందులో వేస్తే. ఇవి ఒక 4 కొనుక్కున్నానండి. అలాగే ఇవి కూడా కొనుక్కున్నానండి. ఇవి కొంచెం పెద్ద సైజు, అదే షేపు కానీ సైజు కొంచెం పెద్దది. కిందేమో ఏదో స్టాండ్ వచ్చింది దీనికి. ఇవి మాత్రం వెయిట్ చాలా బాగున్నాయి, వెయిట్ చాలా ఎక్కువ, చక్కగా వెయిట్ బాగున్నాయి. వీటికి ఒకసారి వీటిలో అయితే ఉదయాన్నే వేస్తే నెక్స్ట్ డే వరకు కూడా వెలుగుతున్నాయండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది వీటిలో వేస్తుంటే. సో ఇప్పుడు కొత్తగా ఎందుకు తెచ్చుకున్నాను, పాతవైతే సరిపోదా అని అనిపిస్తుంది. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి.
సో అందరిలాగానే నేను కూడా యూట్యూబ్లో వెతుకుతూ ఉండేదాన్ని. ఇప్పుడు పాతవి ఉంటాయి కదండి ఇలా కుందులు, ఇవేమవుతున్నాయి, ఒత్తులు ఇందులో వేస్తామనుకోండి నూనె కారుతుంది కిందికి. ఇంత చక్కగా దేవుడి కోసం అని వేసిన దీపం నుంచి నూనె కారిపోయి దీపం తొందరగా కొండెక్కేస్తుంది. పైగా ఇది చూడండి నా చేతుల నుంచి పడుతుంది అంటే మనం ఆయిల్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ సోప్ వేసి విమ్ కానీ ఏదైనా వేసి తోముతూ ఉంటాం కదా, ఒకసారి చేయి జారి పడితే ఇలా సొట్టలు పడిపోతుంది. కొంచెం ఎట్లా అయినా కొద్దిగా లైట్ వెయిట్గా ఉంటాయి. సో ఇవి ఇలా సొట్టలు పడిపోయినాయి. ఇలా పెడితే ఇది ఇలా కదులుతూ ఉంటుంది అనమాట. ఇది చూపించడానికి ఉంచాను. అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే ఇలా పాతవైపోయినవన్నీ నేను ఇలా కొన్ని షాప్స్ వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళకి వేసేసి నేను మళ్ళీ కొత్తవి తీసుకుంటూ ఉంటానన్నమాట. సో ఇవి చక్కగా వెయిట్ ఉన్నాయి, ఇవి కదలవు, వీటికి బేస్ చక్కగా ఉంది, వెయిట్ ఉన్నాయి కాబట్టి బేస్ చక్కగా ఉందండి వీటికి. నెక్స్ట్ ఏంటేనండి నూనె, బేసిక్గా ఇందులో వేసిన నూనె మాత్రం కిందకి కారటం లేదు. ఇందులోంచి నూనె ఎందుకు కారుతుందో ఇప్పటివరకు నాకైతే తెలియలేదు. అంటే యూజువల్గా స్క్రూస్ వస్తాయి చూడండి కొన్ని ప్రమిదలకి, వాటికి స్క్రూస్ ఉన్నప్పుడు ఆ స్క్రూస్ నుంచి నూనె కారుతుందని కొందరు చెప్తారు. మరి అది ఒత్తి ప్రాబ్లమో స్క్రూల ప్రాబ్లమో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ వీటిలో ఇలాంటి వాటిలో వేసినప్పుడల్లా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నూనె చాలా వరకు అలా కింద కారుతూనే ఉంటుందన్నమాట. దేవుడికి వేసిన దీపం మనం నూనె కారిపోయి తొందరగా కొండెక్కితే నాకు మంచిగా అనిపించేది కాదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని చాలాసార్లు నేను యూట్యూబ్లో వెతుక్కున్నాను. అప్పుడప్పుడు కొన్ని సమాధానాలు వస్తాయి, కొందరు చెప్తారు గట్టిగా అయితే ప్రెస్ చేసేసి నూనె తీసేసి పైకి చేసి ఒత్తి వేయాలి, అలా కొందరు చెప్తూ ఉంటారనమాట. అలా చాలా ట్రై చేస్తూ ఉండేదాన్ని నేను. కొన్ని సాటిస్ఫాక్షన్గా ఉంటాయి, కొన్ని ఉండవు. సో ఆ క్వెస్ట్ అలా కంటిన్యూ అవుతుంది ఏంటి సొల్యూషన్ దీనికని. దాని తర్వాత నేను ఇలాంటివి కొనుక్కున్నానండి. ఇవి కొనుక్కున్నాను, ఈ కుందులు కొనుక్కున్నాను. ఇవి చాలా బాగున్నాయి. ఇవి దీంట్లో స్క్రూ ఉంటుంది చూడండి, ఇది తీసి దీనిలో వేసి ఇలా స్క్రూ పెట్టుకోవాలి. అయితే ఈ నందాదీపం అంటారు దీన్ని. ఇది మాత్రం నాకు చాలా బాగా యూస్ఫుల్గా అనిపించింది. వాటికి సొల్యూషన్ అనమాట, నూనె కారకుండా ఉండేదానికి సొల్యూషన్ ఇది బాగా అనిపించింది. ఇది వేస్తే చాలాసేపు వెలుగుతాయి. ఇవి కూడా చక్కగా నూనె రీఫిల్ చేసుకుంటూ ఉంటే చక్కగా వెలుగుతూ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఇది ఒత్తి పైకి ఆకాశం వైపుకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇలా దేవుడు ఇటు ఉంటాడు కదండి, ఈస్ట్ వైపుకి, ఇటుకి తూర్పుకి పెట్టాలనుకోండి ఇది రాదు, ఇది పైకి వెళ్తుంది. కానీ ఇది బాగుంది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో డిసడ్వాంటేజ్ అని కాదు, అంటే యూజువల్గా నేను అబ్జర్వ్ చేసింది, ఒత్తి కొంచెమే పైకి పెడతాము, ఒత్తి పెట్టి వెలిగిస్తాం అనమాట. మధ్యలో కొంచెం అది కాసేపు వెలిగాక అది నల్లగా ఫామ్ అయిపోతుంది. అప్పుడు కొంచెం దానిలో పైకి తీసి కొంచెం అలా వెలిగేట్టుగా పెట్టుకోవాలి, అంటే ఎక్కువ టైం వేయాలనుకుంటే. సో అది కొంచెము ఇలా పైకి తీసి వేసి చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొండెక్కుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది, కానీ ఇదైతే బాగుంటుంది, ఆల్టర్నేట్ ఇది చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఇలా ఒత్తి పైకి వెళ్తుంది కదా, ఇలా ఒత్తి ఫ్రంట్కి దేవుడి వైపుకి ఇలా వేయాలనుకోండి. అయితే ఇది కూడా ఒకటి కుబేర దీపం అంటారు చూడండి, ఇవి కూడా తీసుకున్నాను నేను. సో ఇవి కూడా బాగానే వెలుగుతాయి. దీనికి మెయిన్ ఏంటంటే ఇలా షేప్ వస్తుంది కదా, ఇలా మట్కా షేప్ ఇలా ఉంటారు చూడండి, ఈ లోపల కొంచెం నల్లగా పేర్కొంటుంది. అయినా ఇవి కూడా నూనె కారకుండా చాలాసేపు బాగానే వెలుగుతాయి. ఇవి కొనుక్కున్నాను. సో ఇవన్నీ ఆలోచిస్తుండగా ఇంకేమైనా మంచి ఆప్షన్ దొరుకుతుందా, ఇంకేదైనా మంచి ఆప్షన్ దొరుకుతుందా అని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటానన్నమాట నేను. సో మొన్న ఆ షాప్కి వెళ్ళినప్పుడు, ఈషా వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు నాకు మాత్రం ఇవి కనిపించాయి. సో కనపడంగానే ఇంకా కొనేసుకున్నాను నేను. ఇవి మాత్రం ఇవి వాడుతుంటే వీటితో నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ఇప్పుడు ఒత్తి పైకి చేయాలన్నా, ఒత్తి ఎదురుగా దేవుడి వైపుకు ఉండాలన్నా వీటితో పాటు ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా చక్కగా ఇది చేతిలోంచి పడినా సొట్ట పడదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉంది చూడండి అది. సో ఇది నూనె కిందకి కారదు ఫస్ట్. రెండోది ఏంటంటే దీంట్లో ఒత్తి పైకి చేయాలన్నా ఈజీగా ఇలా పుష్ చేసేయచ్చు. కొంచెం అలా పుష్ చేస్తే చక్కగా వెలుగుతూనే ఉంటాయి. నూనె రీఫిల్ చేయాలన్నా ఈజీ. నాకు మాత్రం చాలా బాగా నచ్చాయండి. అది వీటికి తోడు నేను ఇంకొన్ని ప్రోడక్ట్స్ కూడా కొన్నానండి. ఒక నిమిషం అండి, మీకు కాస్ట్ కూడా చెప్తాను, నేను బిల్ కూడా ఉంచాను. ఈ చిన్న సైజు ఉన్నాయి చూడండి, ఇవి నాకు ఒక్కొక్కటి నాకు 258 పడిందండి. పెద్ద రేట్ అనిపించలేదు, ఎందుకంటే వెయిట్ బాగున్నాయి, చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. యాంటిక్ కలెక్షన్ అంటున్నారు, యాంటిక్ అయినా మామూలుగా ఉన్న మన మెత్తడివి చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి నాకు 258 పడిందండి. యూజువల్గా ఈ సైజువి కొంచెము అంటే ఇవి లైట్ వెయిట్ కాబట్టి ఇవి కొంచెం తక్కువ రేట్కి వస్తూ ఉంటాయి. కానీ ఇది వెయిట్ కూడా బాగుంది కాబట్టి
ఇది నాకు 258 పడింది. నాకు రీజనబుల్గా అనిపించింది, ఎందుకంటే దీని క్వాలిటీ చాలా బాగుంది. అలాగే ఈ పెద్ద సైజు ఉన్నాయి చూడండి, ఇదేమో ఒక్కొక్కటి నాకు 437 పడిందండి ఇది. కానీ దీని అడ్వాంటేజ్ కూడా ఏంటంటేనండి, ఇప్పుడు కార్తీక మాసం కానీ ఇప్పుడు ఏమైనా పెద్ద పూజలు ఉంటాయి చూడండి, ఒక 2-3 అవర్స్ నడుస్తూ ఉంటాయి కార్తీక మాసంలో. ఇప్పుడు ఒక్కొక్కసారి మహానైవేద్యం పొద్దున్నే దీపం వేసేసుకొని దాని తర్వాత మహానైవేద్యం చేయడానికి వెళ్తూ ఉంటాము. అప్పటికి ఇలాంటి మామూలుగా దీపాలు వేసామనుకోండి తొందరగా కొండెక్కేస్తాయి. ఇవనుకోండి మనం వెలిగించేసి పొద్దున్నే దీపము మన పనులన్నీ ఓ 2-3 అవర్స్ పట్టినా మనకి అక్కడ వంట మహానైవేద్యం చేసుకొచ్చేటప్పుడు కూడా ఇవి చక్కగా వెలుగుతూ ఉంటాయి. అదొకటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదేమో 437 చాలా రీజనబుల్గా ఉంది. దీని వెయిట్కి కానీ దీని క్వాలిటీకి కానీ దీని యూజ్కి కానీ. మెయిన్ అంటే కావాల్సిన పర్పస్ మంది సర్వ్ అవుతుందా లేదా, మన పర్పస్కి యూజ్ అయితే ఇది మనం పెట్టొచ్చు అని అనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని ప్రోడక్ట్స్ కూడా కొన్నానండి నేను వీటితో పాటు, ఇవి కూడా చూపిస్తాను మీకు. ఇది స్టోన్ దీపం అండి, అంటే ఇందులో అయితే దీపం వేయను నేను, కానీ షేప్ చాలా బాగుంది చూడండి, నాకు బాగా నచ్చాయి. అందుకని ఇవి తీసుకున్నాను నేను. ఇవి ఒక 2 తీసుకున్నాను. ఇవేమో ఒక్కొక్కటి 214 పడ్డాయండి. సో నేను ఇవి నాకు ఈ షేపు దీపం షేప్లో ఉండే స్టోన్ కార్వింగ్ చాలా బాగా నచ్చింది. నేను ఇంట్లో అలా డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటాను, నాకు అలా డెకరేషన్కి పెట్టుకోవడం చాలా ఇష్టము. అందుకని ఇవి 2 తీసుకున్నాను. వీటిలో మాత్రం దీపం వేయను నేను, ఓన్లీ డెకరేషన్కి మాత్రమే ఇలా పువ్వు పెట్టి డెకరేషన్ చేయడానికి బాగుంటుందని అనిపించింది, అందుకని ఇది తీసుకున్నానండి. ఇవి 2 తీసుకున్నాను. ఇవి కూడా స్టోన్స్ చాలా మంచి ఫినిషింగ్తో ఉన్నాయండి, అసలు స్మూత్గా చాలా బాగున్నాయి. ఈ 2 తీసుకున్నానండి. మరి వీటితో పాటు నేను ఇది తీసుకున్నానండి, లింగ భైరవి క్యాంఫర్. మామూలుగా మన కర్పూర బిళ్ళలు మనము చూస్తాం కదా, చాలా పొగ వస్తుంది, సూట్ అంటారు, బాగా పొగ వస్తుంది. కొందరికి ఆ పొగ పడదు. సో ఇవి ఈ లింగ భైరవి క్యాంపర్, ఇవి నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఇంతకుముందు కూడా నేను ఈషా షాప్కి వెళ్ళినప్పుడు తెచ్చుకునేదాన్ని. సో లింగ భైరవి క్యాంపర్స్ ఇది సూట్, మామూలు మన కర్పూరం బిళ్ళల కంటే ఒక 50-60% దీని నుంచి పొగ తక్కువ వస్తుంది అనమాట. సో అలా పొగ వచ్చేసి మనకి చాలామందికి ఈ మధ్య రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి కదండి. సో వాళ్ళకి అది పడదు పొగ ఎక్కువ వచ్చిన. ఇంకొక విషయం ఏంటంటే ఆ పొగకి నల్లగా సీలింగ్ దాన్ని చుట్టుతూ ఉండే మన మార్బల్ మందిరాలు అయితే అవి నల్లగా వచ్చేస్తూ ఉంటాయి. వీటితో ఈ లింగ భైరవి క్యాంపర్తో మాత్రం చాలా వరకు తక్కువ వస్తుందండి. ఈ బిళ్ళలు నేను తీసి ఇలా నేను 2 బాక్సులు కొనుక్కున్నాను. ఈ బిళ్ళలు ఈ షేప్లో ఉంటాయి చూడండి, ఇలాగా. వీటి నుంచి ఒక ఆల్మోస్ట్ 60%-70% అయితే తక్కువ వస్తుంది పొగ. సో ఇవి బాగుంటాయి వాడుకోవడానికి. ఇంకొకటి కూడా కొనుక్కున్నానండి, అది వీళ్ళ దగ్గర అగరబత్తి ప్యాకెట్ తీసుకున్నాను, వాడుతున్నాను నేను. ఇది ఈ అగరబత్తీలు కూడా వీళ్ళ ప్యాకింగ్ అది కూడా చూడండి ఎంత బాగుందో, పేపర్ ప్యాకింగ్, ఎక్కడ పాలిథిన్సే లేవు. నాకు అసలు పాలిథిన్స్ వాడటం అవి ఎక్కువ ఇష్టం ఉండవు. ఈ అగరబత్తీస్ కూడా చాలా అంటే డెలికేట్గా ఉంది, స్మెల్ ఘాటుగా లేకుండా చాలా బాగుంది. వీటిలో కూడా చాలా అరోమాస్ ఉండేవి వచ్చాయండి ఈసారి. మన ఏమంటారు దాన్ని, మొన్న లాస్ట్ అంటే ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ కాకముందు వెళ్ళాము మేము. ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అగరబత్తీస్ కానీ లేదంటే మన క్యాంఫర్స్లో కూడా మెడిటేషన్ క్యాంఫర్ అని ఒకటి వస్తుంది. ఆ క్యాంఫర్ అయితే మంచి వాసన ఉంది క్యాంఫర్. ఇది వాసన కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ మెడిటేషన్ క్యాంఫర్ అనేది అది చాలా మంచిగా ఉందండి, సువాసన దాన్ని. అది కూడా బాక్స్ తెచ్చుకున్నాను, అది మెడిటేషన్కి వాడతారట యూజువల్గా. పూజకైతే నేను ఇదే వాడుతున్నాను. సో మీకు ఇది ఈషా షాపు, మీకు ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది, మీకు కావాలంటే మీరు అలా వెబ్సైట్లో చూసినా తెప్పించుకోవచ్చు. నాకైతే ఇవి బాగా నచ్చాయి. ప్రమో అయితే లేదు, ప్రమోట్ చేయటం లేదు, కానీ నాకు నచ్చినవి ఎవరికైనా యూజ్ అవుతాయని చెప్పేసి ఇవి నేను చెప్తున్నానండి. సో వీడియో అంతా మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మరి ఇంకెవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ.